జిల్లా అలిపిరి వద్ద ఓబ్రాయికి 20 ఎకరాలు, దేవ్‌లోక్ ప్రాజెక్టు 10 ఎకరాలు ఇచ్చారు. ఇవి ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. గత ప్రభుత్వం పర్యటన రంగం అభివృద్ధి కోసం ఏమీ చేయలేదు. గత 5 ఏళ్లలో టూరిజంపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ప్రభుత్వ, భాగస్వామ్యంతో కొత్త కార్యక్రమాలు చేపడతాం. పవన్ కళ్యాణ్ తిట్టడమే పర్యటన శాఖ పనిగా గత మంత్రి భావించారు. ఈ రంగంలో మరింత అభివృద్ధి కోసం ఒక కాన్క్లేవ్ నిర్వహిస్తాము. రిషికొండ ప్యాలెస్పై త్వరలో నిర్ణయం తీసుకుంటాము. ఈవీఎంలను పగలగొట్టిన పిన్నెలను జగన్ పరామర్శించడం, పైగా అతని పనిని వెనక్కి వేసుకొని రావడం దారుణమని చెప్పారు. కనీసం పౌరుడిగా కూడా జగన్ తగడు. తిరుపతిలో సినిమా స్టూడియో నిర్మించాలని నిర్మాతలను కోరుతున్నాము. సినిమా రంగానికి ప్రత్యేక పాలసీ తీసుకొని వస్తాము. అలానే దేవలోక్ ప్రాజెక్టు సంబంధించిన 10 ఎకరాలు వారి పరిధిలోనే ఉంటుంది. ఇందులో కొంత న్యాయపరమైన చిక్కులున్నాయి. వీటిని అధిగమించి ముందుకు వెళ్తాం అని వెల్లడించారు. బ్రదర్కి అలాగే ఓకేనా. ఏడైనా చూస్తాలే. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీడియా ఛానల్స్ వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఈరోజు తిరుమలలో దేవరాగం అనేటువంటి రెస్టారెంట్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా
ప్రారంభించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ ప్రదేశాన్ని ఇవ్వటం, దాన్ని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు తయారు చేసి ఇవాటి నుంచి దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడం జరిగింది. దాన్ని ప్రారంభించడానికి ఈరోజు నేను తిరుపతి రావడం జరిగింది. ఇప్పటికే కొండ మీద శ్రీనివాసం అని, అన్నమయ్య, బాలాజీ అనేటువంటి 3 రెస్టారెంట్లు బాగా నడుస్తున్నాయి. 4వ రెస్టారెంట్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్రదేశం. దీంట్లో చాలా ఎక్కువ మందికి డైనింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది. అదేవిధంగా దాని మొత్తం లోపల పూర్తి స్థాయిలో మన సాంప్రదాయబద్ధమైనటువంటి కళాత్మక రీతులతోటి దాన్ని డెకరేట్ చేశారు. అందువల్ల ఇది వచ్చిన వాళ్ళు పర్యాటకులందరికీ కూడా ఆనందాన్ని కలిగించే విధంగా అది ఉంటుంది. ఉదయం అది అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఎక్కడైతే 30 ఏకర్స్ ల్యాండ్ కొండ కింద ఉందో దానికి సంబంధించి పర్యాటక శాఖ వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒబరాయి వారికి ఒక 20 ఎకరాలు, 10 ఎకరాలు దేవులోక్ అనేటువంటి దానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఇంకా కార్యక్రమాలు పూర్తి కాలేదు. అవి ఎప్పటిలోగా పూర్తవుతాయనేటువంటి అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటి కాలేజీని కూడా పరిశీలించడం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా యాక్టివేట్ చేయడానికి ఏం చేయాలనేటువంటి విషయాలు కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఇక మధ్యాహ్నం నుంచి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక శాఖకు సంబంధించిన కార్యక్రమాల మీద సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ అనేక ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి ప్రాంతం తిరుమల. ఒక పక్కన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి తిరుమల, మరో పక్కన చుట్టూ ఉన్నటువంటి అటవీ సంపద, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక శోభను పెంపొందించేటువంటి అవకాశాలు, వీటి మీద మాట్లాడడం జరిగింది. ఒకటే మేము ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, చాలా రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏవి కూడా పూర్తి స్థాయిలో జరగకపోవటానికి కారణం ప్రభుత్వాలు మారినప్పుడు వారి యొక్క ప్రాధాన్యతలు మారిపోయి వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకపోవటం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఎక్కడా కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయలేదు. ఇవాళ మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఈ సమీక్షా సమావేశంలో కూడా, మనం పర్యాటక అభివృద్ధి చేస్తామనేటువంటి మాటలు చెప్పడం కాకుండా ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయాలి. ఇంత అందమైన ప్రకృతి సంపద మనకు మాత్రమే ఉంది, మన ఆంధ్రప్రదేశ్కే ఉంది. 974 కిలోమీటర్ల